జీవితంలో నోరు తెరిచాడు అంటే రెండు సార్లే తెరుస్తాడు. ఒకటి అన్నం తినడానికి, రెండు అబద్ధాలు ఆడటానికి తప్ప అతను ఎప్పుడూ కూడా నోరు తెరవడు. అతను మరి నిన్న వైకాపా నేతలు, వైకాపా సర్పంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం గోవిందప్ప అనే ఒక సర్పంచి పెట్టి అది తెలుగుదేశం నాయకుల మీద వేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చూస్తూ ఉన్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి శ్రీరాముడు తల కానివ్వండి, ఆంజనేయ స్వామి తమగని దేవతా భక్తుల విగ్రహాల తలలు నరికిచ్చారు. ఇదేంటిరా బాబు అని అడిగితే వాడు సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, ఏంటి తలలు విరిగితే విగ్రహాలు పగలగొడితే ఏమవుద్ది, ఇంకోటి పెట్టుకుందామని మాట్లాడిన దుర్మార్గుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి అన్యాయం చేయాలి, అవమానం చేయాలి, అది అవమానాలు చేసి తెలుగుదేశం పార్టీకి రుద్దాలి అని చెప్పి కూటమి నాయకుల మీద వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దళితులు, దళిత నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కుట్రలేందో బయటపడ్డాయి. ఇవాళ అక్కడ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని మనం ఇవాళ పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఇవాళ